హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే అండ్ అందరికీ నమస్కారం అండి. పాలిటిక్స్ పక్కన పెడితే మన గవర్నమెంట్లు అవకాశం దొరికినప్పుడల్లా గ్రోత్ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ను ఇనిషియేషన్ తీసుకొస్తున్నాయి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. వాటిల్లో ఒకటి భారత్ నెట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఇవ్వటం. దీనిని 2011లో NOFN అను పేరుతో ప్రారంభించడం జరిగింది. ఈ NOFN అంటే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. దీనిని 2015లో భారత్ నెట్వర్క్గా మార్చారు. ఈ ప్రాజెక్టును BBNL భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్తో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. 2022లో BSNLలోనికి మెర్జ్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు BSNL అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఈ భారత్ నెట్ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇండియాలోని 2.6 లక్షల గ్రామ పంచాయతీలకు రీచ్ అవ్వటం. దీని ఫేస్డ్ మేనర్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫేజ్ 1 చూస్తే 2011 నుండి 2017 వరకు చూశారు. ఫేజ్ 2 చూస్తే 2017 నుండి 2023 వరకు. ఇప్పుడు ఫేజ్ 3 2023 నుండి 2025కి కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక అనుకున్నట్లుగా పూర్తి అయితే అర్బన్ ఇండియాకి దీటుగా రూరల్ ఇండియా కూడా ఎదుగుతుంది. 16 స్టేట్స్కు చెందిన ఫేజ్ 3 కింద 34,375 క్రోర్స్ యొక్క ఆర్డర్స్ని ఈ భారత్ నెట్ రిలీజ్ చేయడం జరిగింది. మన ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లో కొన్ని లిస్టెడ్ కంపెనీలకు ఈ ఆర్డర్స్ను పొందినాయి. వాటికి సంబంధించిన ఆయా ఆర్డర్స్ యొక్క వివరాలను కంపెనీలు ఎక్స్చేంజ్కి వివరాలు ఇచ్చడం జరిగింది. కంపెనీ యొక్క డేటా కార్డును ఒకసారి చూద్దాం. మెయిన్గా ఇలాంటి నెట్వర్కింగ్ బేస్డ్, టెలికమ్యూని బేస్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కంపెనీస్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ టోటల్గా 34,375 క్రోర్స్లో వీళ్ళు ఈ 2 ఇయర్స్లో బిజినెస్ చేస్తే ఎంత ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది అనే దాన్ని కూడా మనం పూర్తిగా అజంప్షన్ చేయాలి. దీనికి బెస్ట్ ఏంటంటే గతంలో ఉన్న హిస్టరీని ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. అందుకని నేను OPM ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా దృష్టిలో పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కంపెనీలన్నీ కూడాను మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినవి డెట్ ప్లస్ కంటింజెన్సీ లయబిలిటీస్, ప్రమోటర్ హోల్డింగ్. దీంతో పాటు ప్రమోటర్ ఏమైనా ప్లెడ్జ్ పెట్టడం కూడా చెక్ చేద్దాము. ముందుగా టెరాసాఫ్ట్ ఈరోజు హీరో అని చెప్పొచ్చు. అప్పర్ సీలింగ్లో పడింది 10%. ఫైనల్గా స్టాక్ 128 దగ్గర క్లోజ్ అయింది. దీని ఫేస్ వాల్యూ 10, ప్రమోటర్ హోల్డింగ్ 47.53% ఉంది. కంటింజెన్సీ లయబిలిటీస్ 107.29 క్రోర్ ఉంది. డెట్ 28.88 క్రోర్ ఉందండి. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఉంది 18.2. డివిడెండ్ ఈల్డ్ అయితే 0, DIS 0, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.3 ఉందండి. స్టెర్లైట్ టెక్ 121 దగ్గర క్లోజ్ అయింది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, 44.17% ప్రమోటర్ దగ్గర ఉంది. 127 క్రోర్స్ కంటింజెన్సీ లయబిలిటీస్ ఉంది. డెట్ అయితే 2,787 ఉంది. అండ్ DIS అయితే 10.69% ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.30% ఉంది. HFCL ఎక్కువగా మనం అందరూ ట్రేడ్ చేస్తుంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. ఈరోజు స్టాక్ 128 దగ్గర క్లోజ్ అయింది విత్ 1% ప్రాఫిట్. ఫేస్ వాల్యూ 1 రూపీ, ప్రమోటర్ దగ్గర 36.24, కంటింజెన్సీ లయబిలిటీస్ 1,295 క్రోర్ ఉందండి. అండ్ డెట్ అయితే 1,214 క్రోర్స్ ఉంది. అండ్ ప్లెడ్జ్డ్ వెరీ ఇంపార్టెంట్ 46.2 ఉంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది 0.16. DIS 8.69% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉందండి. అండ్ ITI 327 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్టాక్ 7.60% ప్రాఫిట్లో క్లోజ్ అయింది. ఫేస్ వాల్యూ అయితే 10. ప్రమోటర్ దగ్గర వెరీ ఇంట్రెస్టింగ్ 90% ఉందండి. కంటింజెన్సీ లయబిలిటీస్ 2,467 క్రోర్స్ ఉంది. డెట్ 1,796 క్రోర్స్ ఉంది. అండ్ DIS అయితే 0.03% కలిగి ఉన్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -17.38 ఉంది. బికాస్ ఇక్కడ కంటింజెన్సీ లయబిలిటీస్, డెట్ను ఒకసారి గమనించండి. సో ఇవి కనుక ఈ తీసుకున్న రిస్క్ కనుక మనకి ఏమాత్రం ప్రాఫిట్ రావటం జరిగితే కనుక స్టాక్ కొంచెం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. సో గమనించండి. పాలీక్యాబ్ ఈరోజు 6,708లో క్లోజ్ అయింది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, ప్రమోటర్ హోల్డింగ్ 63%, కంటింజెన్సీ లయబిలిటీస్ 58.34 క్రోర్, డెట్ 193.23 క్రోర్. అండ్ డివిడెండ్ ఈల్డ్ ఉందండి 0.45%. అండ్ DIS కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు 9.35%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.65 ఉంది. అండ్ రైల్ వికాస్ 436 దగ్గర క్లోజ్ అయింది. ఫేస్ వాల్యూ 10, ప్రమోటర్ హోల్డింగ్ 72.84, కంటింజెన్సీ లయబిలిటీస్ 4,605, డెట్ 5,441 క్రోర్స్ ఉందండి. అండ్ డివిడెండ్ ఈల్డ్ ఉంది 0.48%.
డిఐఎస్ అయితే 6.33% ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కాస్త లో ఉంది, 5.66 ఉంది. అండ్ ఫైనల్గా ఎన్సీసీ అండి 303.65 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్టాక్ 1.44% పెరిగింది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ అండి. ప్రమోటర్ హోల్డింగ్ 22, కంటిన్జెన్సీ లయబిలిటీస్ 256 crores, డెట్ 1726. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి డెట్ ఎక్కువ ఉంటాయి, మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటుంటాం కదా. అండ్ డివిడెండ్ ఈల్డ్ 0.72% ఉంది. డిఐఎస్ అయితే ఈ కంపెనీలో 12.34% ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 8.88 ఉంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీలన్నీ కూడా కొంచెం హై రిస్క్తో కూడుకున్నవి కాబట్టి మనం హై రిస్క్ కోసం అట్టి పెట్టుకున్న అమౌంట్తో మాత్రమే ప్లే చేయడానికి షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. మన పోర్ట్ఫోలియో మీద ఉన్న ప్యాషన్తో నాలెడ్జ్ కోసం ప్రజెంటేషన్ చేస్తున్నాము. ఈ స్టాక్ సంబంధించి మరింత డేటా ఏమైనా కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ప్రయత్నం, మన టీం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.